ఏంటంటే ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా ఒత్తటం. వచ్చిన తర్వాత మన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పుకునేది. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత నేను రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడతాం, నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష, అక్కడ నాకు కొంచెం అనేది అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తలనొప్పి వస్తుంది అది అని చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుండే కదా మెడాజోలామ్ ఇంజక్షన్, మత్తు ఏది ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇంజక్షన్ అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా, నాకు నిద్రపడుతుంది కాక అది వేయక అని చెప్పంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలి, దాని ద్వారా ఇవ్వాలి. ఈమె ఆల్రెడీ మనసులో పెట్టుకుంది, అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె ఐ డోసు 5 cc అంటే ఐ డోస్ ఉంటుంది. అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉండేది ఎట్లా ఎట్టిపల్లో నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నా ఫ్యామిలీ అంతా రక్తరహితం చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి ఒత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడకుండా చేయడం వల్ల శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు ఆమె అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్లో అంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది, ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది అని చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు చేయకుండా లేకుండా చేస్తానికి ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి మీటింగ్ అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి, మా దగ్గర రాకుండా చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు ఇన్ఫార్మ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని అది చేయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామంలో ఉన్నటువంటి సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్న మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మధుకర్ ఆయన ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసు అపాయింట్ అప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాటు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా నిర్ణయం చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్గా. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంతుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేనే ఈ విషయంలో మన రప్తులు కావడం వల్ల నేనే చేసినాను సార్ అది దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆర్డర్ చేసేసి ఆమెను ఏవన్గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా కొత్త యాడ్ చేస్తామంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. లేదు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమె దగ్గర ఎవరైతే ఉందో ముందు నుంచి ప్లాన్ లేదు. కాకపోతే అంటే ఎవరైతే చనిపోయిందో ఈ మహిళ శ్రీమతి శిరీష అని ఆమె ఏంటంటే ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే అసలు మరి నువ్వు పని చేయవు, మరి తమ్ముడు ఏమో మామూలు జాబ్ చేస్తాను మరి వాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎందుకంటే నువ్వు మన నర్సింగ్ ట్రైనింగ్ చేసినావు కాబట్టి మంచి జాబ్ ఉంటుంది కదా ఉన్న అట్లా ఉద్దేశం అన్నప్పుడు ఈమె ఏంటంటే చనిపోయిన తక్షణ కారణం ఏంటంటే నీ చరిత్ర మొత్తం నేను చెప్తా ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎవరైతే చనిపోయిందో సరిత అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈమె కొంచెం ఈమె క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక ఇవన్నీ నీ మొత్తాన్ని బయట పెడతా అన్నప్పుడు ఆమె అప్పుడు ఇక అది బాగా సీరియస్ తీసుకొని అరిచింది, ఏడ్చింది. లేడు సరిత ఉన్నది, సరిత పాటు వాళ్ళ భర్త ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి రూమ్ వాళ్ళు సపరేట్ ఉన్నాయా బా, మీరు అది స్పాట్ కూడా పోయి చూడొచ్చు కూడా, ఎవరి రూమ్ సపరేట్ ఉన్నాయి. లేదు వాస్తవంగా మేము గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఇది అయిపోయిన తర్వాత దాదాపు మన 5 టీంలు మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5
స్పెషల్ టీంని ఫామ్ చేసినాము. ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో, ఎక్కడికైతే లింక్స్ అప్స్ ఉన్నారో, అక్కడ అంతకుముందు ఎక్కడైతే పనిచేసిందో ఆ మొత్తం కూడా తీపించినాము. తీపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ కూడా శిరీష విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ ఎవరు కూడా కామెంట్ చేయలేదు సార్. మంచి అన్యోన్యంగా ఉండేది సార్. ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా నవ్వుకుని మాట్లాడుతూ ఉండేది సార్ అని చెప్పి అట్లే చెప్పినారు. ఈవెన్ దో రీసెంట్గా చనిపోయేటప్పుడు ఉన్నటువంటి ఏది ఇప్పుడు అపార్ట్మెంట్ ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎవ్వరు కూడా సార్ ఇప్పుడు వాళ్ళు అంటే కొట్టుకున్నట్టు కానీ తిట్టుకున్నట్టు కానీ ఎప్పుడు అలాంటి మాకు ఇప్పుడు మేము ఏం లేదు సార్. వాళ్ళంతా ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ పోతుండే. అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మధుకర్ ఉన్నాడు వాళ్ళ మేనమామకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అదే వీళ్ళ సరిత చెప్పిందండి లేదు సిస్టర్ చెప్పింది, వాళ్ళ స్వాతికి చెప్పింది. స్వాతికి ఫోన్ చేసి ఇట్లా చనిపోయింది, అదే హార్ట్ అటాక్ చనిపోయింది అని అబద్ధం చెప్పింది. అంటే అది అంటే అది నమ్మిస్తాకి శిరీష వాళ్ళు అక్క అక్క చెల్లెలు కదా అక్క ఒకళ్ళ అయితే హాస్పిటల్లో వాళ్ళ హాస్పిటల్ పోవటం వాళ్ళు వెంబడే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిందండి తీసుకెళ్ళిపోవడం చెప్పినారు. అంటే హాస్పిటల్లో మాకు ఫోన్ చేయడమా? మరి అది కూడా మాకు రాలేదు. ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం, ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినాం కాబట్టి వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇన్వెస్టిగేషన్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఎవరు మేనేజ్ చేసినా మా రికార్డు ఉంటుంది కదా ఇప్పుడు చెప్పాల్సిందే. అయితే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓవరాల్గా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో మాట ఏంటంటే వాళ్ళు ఏమంటారు సార్ యాక్చువల్గా హాస్పిటల్ మన తీసుకురా ముందు చనిపోయింది సార్ అని చెప్పి మేము చెప్పలేదు సార్ అని చెప్పంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినాము. ఆ నోటీస్ రిప్లై తీసుకుంటాం. అంటే వాస్తవం ఉద్దేశం అంటే ఈ సరిత ఎవరైతుందో వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఆమె పిల్లలు లేదు. ఈ జనరల్గా ఏంటంటే ఇక ఆమె కొంచెం అంటే ఏమంటాం ఏంటంటే నీ చర్చ కూడా మొత్తం బయట చెప్తాను అట్లా ఇట్లా అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు రైట్. ఆ విషయంలో నిన్నటి నుంచి మేము కూడా మీ సోషల్ మీడియాలో బాగా అంచనా నడుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందుకు ఎవరైతే మా కంప్లైంట్ వస్తుందో మన మధుకర్ వచ్చి నేను చెప్పిన అలాంటి మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మాకు చూపించండి. ఇంకోటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అథెంటిక్గా మేము చెప్పాలంటే కంపల్సరీ రికార్డింగ్ ఉంటేనే చెప్తాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ఇప్పుడు ఇది డాక్టర్ చెప్పంగానే ఇమీడియట్గా మేము పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ పోలీస్ ఎస్ఓపి ప్రకారము ఏదైతే సీడీఆర్లు కానివ్వండి, రూట్లో ఉంటే సీసీ కెమెరాస్ కానివ్వండి, అన్ని లింకప్ అన్ని సీన్కి లింకప్ అయినాకనే మేము అది అథెంటిక్గా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఇది 2-3 పెళ్ళిళ్ళు అదే చెప్పి అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ చేయలేదు. ఇది రిమాండ్ కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు క్లియర్ కట్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇప్పుడు దొమ్మలపేట వాళ్ళు అక్కడ అంటే ఇది గుడ్ పాయింట్. యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వినయ్ కుమార్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది చెప్పగానే ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్ చెప్తే వాళ్ళు అక్కడికి వాళ్ళ నిజాయితీ బయటపడేది. కాకపోతే అంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు అది మాయం చేసే ఉద్దేశంతోనే 100% ఉద్దేశం అంటే దాన్ని ఏంటంటే దాన్ని సింపుల్గా దాన్ని క్లోజ్ చేద్దాం ఉద్దేశం తీసుకుంటాం. అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ తీసుకున్నాక మేము ఇది యాజ్ పర్ ది క్రిస్టియన్ దాని ప్రకారం మనం పొందబెడదాం అనుకుంటున్నాం. లేదు మరి వాళ్ళకి అంటే వీళ్ళంతా క్రిస్టియన్స్ కాబట్టి ఆ బాక్స్లో పెడతారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది చేద్దామని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ ఇప్పటి వరకు యాక్చువల్ ఏంటంటే మేము ఇవాళ మార్నింగ్ వాళ్ళని అరేంజ్ మన కష్టాలు తీసుకున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసే వరకు ఇంకా మేము ఏమేమి కొత్త వస్తూ ఉంటే ఖచ్చితంగా మేము యాడ్ చేస్తూ ఉంటాం. లేదు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు భర్త ఒకడు. వినయ్ ఆయన ఎవరైతే ఒక్క నిమిషం వినయ్ ఎవరైతే ఉన్నారో ఈ వినయ్ కుమార్ వాళ్ళ అన్న కొడుకు ఆయన నిహాల్ అనే ఆయన పెట్టు. అయితే ఏంటంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత
ఆయన కొంచెం స్థల మార్పిడి అంటున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చదువుకుంటాను. ఓన్లీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మా రికార్డు ప్రకారం అన్ని ఒకసారి మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. స్టిల్ ఇప్పటి వరకు అయితే మనకైతే ఏమైతే ఇంజక్షన్ పాడే అయ్యా ఇంజక్షన్ పేరు మెటాజోలం. అది ఆల్రెడీ మీకు కనుక్కోవచ్చు. యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది హాస్పిటల్లో ఐసీయూ వార్డులో ఉన్నటువంటి అనస్థీసియా డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చట్ట ప్రకారము ఆమె దాన్ని బయట తీసుకొచ్చి వాడటం అనేది నేరం. అయితే ఇప్పుడు ఈమె ఆల్రెడీ ఇప్పుడు వివేరా హాస్పిటల్లో పనిచేస్తుంది, ఎవరైతే సరిత అని ఆమె. అయితే అక్కడ హాస్పిటల్లో ఆమె ఇది అడ్మినిస్ట్రేటివ్ పనిచేస్తుంది కాబట్టి, మేనేజర్ పనిచేస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే ఇప్పుడు తీసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరం. అది నేను నాకు ఎంత బాగా కావచ్చు, నాకు హస్బెండ్ నాకు లేకుండా నేను డిప్రెస్ అవుతున్నాను కాబట్టి అప్పుడు మీరు వేసుకుంటుందా అంటే అది మామూలు నడుస్తూ ఉన్నాడు కానీ చట్ట ప్రకారం నేరం అది. సో అందుకనే ఆ హాస్పిటల్ వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో ఏదైతే ఐసీయూ వార్డులో ఉండాల్సినటువంటి ఈ ఏది ఇంజక్షన్స్ మెడాజోలం హాస్పిటల్ ఇది మెటాజోలం ఇంజక్షన్ అది బయట తీసుకోవడం నేరం. కెంట్ A1 ఇంజక్షన్ అంటే అనారోగ్యం అంటే ఏమి ప్రాబ్లమ్స్ శిరీషకి దాన్ని అవకాశంగా తీసుకుని మిడాజోలం అని ఇచ్చారంటున్నారు కదా. అదే హెడేక్స్ అంటే శిరీష బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్